వెల్కమ్ టు సిఆర్ న్యూస్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గూడూరు నియోజకవర్గ ప్రజలకు 50 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 8 లక్షల రూపాయల సీఎం సహాయ నిధిని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పేదలకు ఆర్థిక సహాయం వచ్చేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఒకరు మండలానికి చెందిన గౌతమ్ తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 7 లక్షల రూపాయలు గౌతమ్ కుటుంబానికి అందినందుకు భువనేశ్వరి దేవికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. భువనేశ్వరమ్మ గారు అక్కడ మా కార్యకర్త ఒక అతను చనిపోయి ఉంటే మా అధ్యక్షుడు మదన్న గారు, విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే జనార్దన గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆ గ్రామానికి వెళ్లి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అట్లాగే 3 లక్షల రూపాయలు అక్కడ సహాయం చేశారు మా భువనేశ్వరమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి. అక్కడ ఒక అర్జీ తీసుకొచ్చి ఒక అబ్బాయికి సహాయం చేయమని చెప్పి తలసీమ వ్యాధికి సంబంధించినటువంటి ఒక అర్జీని ఇచ్చాం. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 6 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేడం గారు ఖచ్చితంగా నేను వెళ్ళాను, ఆ నాయకులు నాకు ఒక అర్జీ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా అబ్బాయికి సహాయం చేయాలని 7 లక్షల రూపాయలు, అబ్బాయి పేరు పాకాల గౌతమ్, 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆమెకి గూడూరు నియోజకవర్గం తరఫున ఆ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ పేదవాళ్ళ కాన్స్టిట్యున్సీ, అందరూ చాలా వరకు పేదవాళ్ళు. అందుకే సీఎం రిలీఫ్ విషయంలో ఖచ్చితంగా నేను దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మా నాయకుల సహాయ సహకారాలతో ఇస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా కన్పూర్ మా నాయకుడు శివ భరత్ కుమార్ ని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆరోగ్యం బాగా అని చెప్పి పిలిచి పెడితే ఆ అబ్బాయికి కూడా 1,03,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు మా నాయకుడి చేతి మీద వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మొత్తం మేము వచ్చిన తర్వాత ఇక్కడ 50,56,383 రూపాయలు సీఎం సహాయ నిధి కింద నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు తీసుకుని రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంకా కూడా పేదవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సంబంధించినటువంటి బిల్స్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో మాట్లాడి మీకు ఆర్థిక సహాయం తీసుకొచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తల సహాయ సహకారాలతో 60,000 మేము సభ్యత్వం చేయాలి. 65,000 పైన మా నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో సభ్యత్వం జరిగింది. అందుకు ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని తగ్గకుండా మా గూడూరు నియోజకవర్గంలో మా నాయకుల సహాయ సహకారంతో ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండంగా మా వాళ్ళు చేశారు. అట్లాగే ఇంకా కూడా చేయాలనుకున్నాం, కానీ డేట్ అయిపోయింది. అందువల్ల మేము ఇంకా కూడా ఎక్కువ చేయలేకపోయాం. కానీ మా ఇచ్చిన టార్గెట్ ని మేము ఎప్పుడో పూర్తి చేశాం. అందరికన్నా ముందుగా ఈ 2 జిల్లాల్లో పూర్తి చేసింది నారాయణ గారి తర్వాత పూర్తి చేసింది, రామనారాయణ రెడ్డి గారి తర్వాత పూర్తి చేసింది ఈ 2 జిల్లాల్లో మేమే అని చెప్పేదానికి మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకా 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు సభ్యత్వం, అది కూడా మా ఊళ్ళో చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షలు ఉన్నదాన్ని ఇప్పుడు 5 లక్షలు చేశారు మన లోకేష్ బాబు గారు. ఎందుకంటే చాలా మంది అనస్పైడ్ చనిపోతున్నారు. గత గవర్నమెంట్ లో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎంతో మంది చనిపోయారు. ఒక్క పైసా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు ఎవరన్నా సరే మాకు జగన్మోహన్ డబ్బులు ఇచ్చేయండి ఒక్కడిని చెప్పండి, ఎక్కడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు చంద్రన్న బీమా ద్వారా. అలాగే ఇప్పుడు కూడా కార్యకర్తలు 3 లక్షలు కాదు, కార్యకర్తలు 5 లక్షల రూపాయలు ఇస్తాము చనిపోతే అని చెప్పి ధైర్యంగా మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పడం. అది అందరికీ నమస్కారం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి
పేదలకి ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు తెచ్చే దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారంటే అది గూడూరు నుంచి సునీల్ కుమార్ అని చెప్పి తెలియపరచుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా కోట్లాది గతం 2014-19లో ఉన్నప్పుడు కూడా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఎంతో మందికి అపన్నహస్తం అందించినటువంటి వ్యక్తి మన సునీల్ కుమార్. ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు 7 నెలల ప్రతి నెల 2-3 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. అది తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి కార్యక్రమం జరిగేది. ఎక్కడ బాగలేదన్నా ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే వాళ్ళకి ఇమీడియట్ గా 10-15 రోజుల్లో చెక్ ఇచ్చే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు సునీల్ కుమార్ గారు చేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎన్టీఆర్ వర్ధంతుంది 18వ తారీఖు పార్టీ కార్యాలయం దగ్గర గూడూరు నియోజకవర్గంలో 2000 మంది భోజనం అన్నదాన కార్యక్రమంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి మన గూడూరు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేసే ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు సూచనల మేరకు అందరం కలిసి గూడూరు నియోజకవర్గం సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ గతంలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడంలో రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎవరు వచ్చి నాకు బాగలేదని హాస్పిటల్ చూపించుకున్నా ఆ బిల్లును తీసుకొని మన ఆఫీసులో ద్వారా మన చంద్రబాబు సీఎం నిధికి పంపించి ఆయన అది పనిగా అక్కడ చెక్కులు తీసుకున్నాక ఉండి ఆ చెక్కులు తీసుకొచ్చి ఈ పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దానికి చంద్రబాబు ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రమపడి అందరూ తీసుకొచ్చి ఇచ్చినందుకు మరోసారి మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి పి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు ఈ సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసిన రంగవల్లులు ఆకర్షణగా నిలిచాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సాంప్రదాయబద్ధంగా క్లబ్ల సభ్యులు నిర్వహించారు.
బజో ఫోన్ వెనక్కి పెట్టు. నేను వస్తానా?
మన గూడూరు క్రీడాకారులకు పుట్టినిల్లు లాంటిదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన రోప్ జంప్ క్రీడాకారుడు మంద వెంకటేశ్వర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. నేపాల్లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ స్థాయి రోప్ జంప్ క్రీడల్లో చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు మంద వెంకటేశ్వర్లు బంగారు పథకాన్ని సాధించారని తెలుసుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారుని ప్రత్యేకంగా అభినందన తెలిపి క్రీడాకారుడు వెంకటేశ్వర్లకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. రెట్టపల్లి గ్రామానికి చెందిన అన్వేష్ క్రీడాకారుడు వెంకటేశ్వర్లకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి తాను అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి గూడూరు కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమర్జింపజేయాలని క్రీడాకారుడు వెంకటేశ్వర్లకు సూచించారు. సంతోషం. మన గూడూరు క్రీడాకారులకి పుట్టినిల్లు. నిన్నే ఒక అమ్మాయిని కూడా నేను సన్మానించడం జరిగింది. అంతకుముందు ఒక అబ్బాయిని కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు మందా వెంకటేశ్వరు రెట్టపల్లి గ్రామం. సంతోషమైన నువ్వు గేమ్ జంప్ రోప్ లో నేపాల్లో జరిగింది. ఇది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పోటీలు జరిగాయి. అక్కడ గోల్డ్ మెడల్ బంగారు పథకం సాధించినందుకు మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన గూడూరు కీర్తి ప్రతిష్టలు నువ్వు పెంచుతామని నమ్మకం ఉంది. అట్లాగే నీకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా తమ్ముడు అన్వేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈయనమే కోటేశ్వరుడు గారు, ఈయన పేదోడు. ఈయన అక్కడ పోటీ చేశాడు మామూలు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో. అయినప్పటికీ వాళ్ళ ఊర్లో ఒక మంచి ఆనిమిత్రులు లాంటి బిడ్డ పుట్టాడని ఆ బిడ్డని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయనకి తోడ్పాటు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తోడ్పాటు ఇచ్చినందుకు అన్వేష్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. హై స్కూల్ ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. అందులో భాగంగా నెలవల్లి రెట్టపల్లి గ్రామం నుంచి మంద వెంకటేష్ అనే అబ్బాయి నేపాల్లో ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. ఈ గేమ్స్ లో అబ్బాయి పాల్గొని జంప్ రోప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో దీంట్లో అన్న సహకారం కూడా ఉంది. దానివల్ల ఈరోజు అభినందించడానికి మనం తీసుకొచ్చాం. మా ఊరిని కూడా ఈ అబ్బాయి ఎంతో కీర్తి ప్రతిష్టలు గెలిపించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏబీసీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నామని అనేక రాష్ట్రాలు ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అంటరానితనం ఎక్కువగా ఉందని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. ఇటీవల కోర్టు ఏబీసీ వర్గీకరణపై తీర్పు ఇచ్చిందని, అనేక రాష్ట్రాలు దీన్ని పట్టించుకోలేదని, అయితే మన రాష్ట్రం ఏకసభ్య కమిషన్ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఒకప్పుడు దేశంలో అంటరానితనం ఉండేది. భారతదేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి తెలియకపోవచ్చు. పూర్తిగా గుర్తు లేకుండా పోవచ్చు. ఒకప్పుడు దళితులను రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, దళితులను గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, దళితులను బళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, దళితులను తాకేవాళ్ళు కాదు. అటువంటి అంటరానితనాన్ని తీసేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల, మహాత్మా గాంధీ కృషి వల్ల, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కృషి వల్ల, అంబేద్కర్ గారి ఆలోచనల వల్ల, తెలివితేటల వల్ల భారతదేశంలో ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్, సోనియా గాంధీల కృషి వల్ల వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి
విద్యలో రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి, మన్మోహన్ సింగ్కి, సోనియా గాంధీకి దక్కిందని చెప్పక తప్పదు. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1993లో ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన పేరే కాన్షీరామ్. ఆయన కాన్షీరామ్ అనే వ్యక్తి వచ్చి ఎస్సీలను బీసీలను కలపాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఆ రోజే కళ్ళల్లో పడ్డది అందరిలో. ఎట్టాగైనా కూడా ఎస్సీలు బీసీల ఐక్యత వద్దు దేశానికి, మరి దళితులను విభజన చేయాలనేది ఆలోచన పడ్డది. ఆ విభజనలో భాగమే మొన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వాద్యం. సుప్రీంకోర్టులో మన ఒక పనికి మాలిన జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే మరి ఏబిసిడీల గురించి ఆలోచించమని చెప్పింది. మరి అంతకంటే ఎక్కువ చెప్పాల వాళ్ళకి లేదు. భారత రాజ్యాంగంలో దళితులను విభజించమని ఎక్కడా రాసి ఉండలేదు. మరి ఆ పరిస్థితుల్లో మరి తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ దాని గురించి ఆ వచ్చిన జడ్జిమెంట్ను బుట్టలో పారేశాడు. మరి అక్కడ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా దాన్ని బుట్టలో పారేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి దాని గురించి చెత్తగుంటలో పారేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన ఏకసభ్య కమిషన్ వేశాడు. వాడెవడంటే ఆయన ఉత్తరప్రదేశ్ వాడు. గూడూరు పట్టణంలోని సాయి కీర్తి హోండా షోరూంలో గురువారం గూడూరు ఆర్టీఓ బీఎస్కే కిషోర్ చేతుల మీదుగా యూనికాన్ 160 SP 125 BS6 OBD 2B కొత్త వెహికల్స్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ బీఎస్కే కిషోర్ మాట్లాడారు. ప్రతి వాహన వినియోగదారుడు ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. సాయి కీర్తి హోండా షోరూం అధినేత కె సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న అధునాతన టెక్నాలజీని ముందుగానే ఊహించి అత్యాధునిక సిస్టంతో వాహనదారులకు మోడల్స్ను అందించడంలో హోండా కంపెనీ ముందంజలో ఉంటుందన్నారు. గూడూరు ఆర్టీఓ బీఎస్కే కిషోర్ గారి చేతుల మీదుగా హోండా BS6 OBD 2B వాహనాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంకి గ్రీష్మంత్ రెడ్డి మరియు సుధాకర్ రెడ్డి షోరూం సిబ్బంది మరియు ఆర్టీఓ సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ వచ్చి పొల్యూషన్స్ OBD 2 అది లాస్ట్ పొల్యూషన్ కూడా ఇంకా 0.5 అనేది తగ్గించేసి చేసాం. కాస్ట్ కూడా దానికంటే 8,000 to 10,000 పెంచారు. ఓజిలా మండలం వీర్లగునపాడు గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా కీర్తిశేషులు రాజేశ్వరి జ్ఞాపకార్థం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో మహిళలు విరివిగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. పోటీ చేసిన ప్రతి మహిళకు చీరలను అందించడం జరిగింది. కాకదా ముగ్గిస్తారా నీకు వేస్తూ
తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బాలేజీ నగర్లోని ప్రగతి సేవ సంస్థ ఆఫీస్ నందు కీర్తిశేషులు ఎస్ ఆర్ముగం 22వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ సహకారంతో ఒక మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కుట్టు మిషన్ను బహుకరించడం జరిగింది. అలాగే 50 మంది నిరుపేద మహిళలకు చికెన్ బిర్యానీ మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కళవిటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందిరానగర్కు చెందిన స్రవంతి అనే మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్ను అలాగే పేదలకు ఒక పూట రుచికరమైన చికెన్ బిర్యానీ మరియు మంచి చీరలు అందించిన రమేష్ బేకరీ అధినేత రమేష్ కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోపి, మెడనూరు సురేష్ రెడ్డి, పోతిరెడ్డి, పెంచులయ్య, రవి, కేఆర్ఎం, వాష్ షాప్ రాము, డిష్ నాగరాజు, కోట వెంకటేశ్వర్లు, తూపిలి యశ్వంత్, గోల్డ్ షాప్ మల్లికార్జున, కృష్ణారెడ్డి, సంచి మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా మిత్రుడు రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారైన వాళ్ళ తండ్రి గారైన ఎస్ ఆర్ముగం 22వ వర్ధంతిని పురస్కరించుకొని మంచి పండగ నెల మాసం కాబట్టి మంచి చీరలు, అదేవిధంగా ఈరోజు పండగ ముగింపు రోజు ఈరోజు మంచి చికెన్ బిర్యానీ కూడా అందరికీ అందించడం జరుగుతుంది. దానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న మా రమేష్, అదేవిధంగా ఒక మహిళకి కుట్టు మిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. గాంధీనగర్కి సంబంధించిన అమ్మాయికి, స్రవంతి అనే అమ్మాయికి ఇక్కడ మనం కుట్టు మిషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మా రమేషే దీని ఉదయం ఎక్కువ బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుందంటే కూడా నా పర్లేదులేనా అని చెప్పి మిషన్ కూడా ఇక్కడ ఒక 8,000 రూపాయల మిషన్ అది. ఆ మిషన్ కూడా రమేష్ ఈరోజే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. దీనికి అన్నిటికీ మా రమేష్ సంపూర్ణ సహకారంతో అందిస్తున్న మా రమేష్ ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటున్నా. ఇవే కాకుండా మా రమేష్ పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు, మన కుటుంబం అంతా కూడా ఏం చేసుకోవాలనుకుంటున్నామో వాటికి అన్నిటికీ సంపూర్ణ సహకారం అందిస్తున్న మా రమేష్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా మంచి వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మంచి మనసు, ఆయన నవ్వే ఆయనకు అదృష్టం. ఎందుకంటే కోపపడే వాళ్ళని చూస్తే కూడా ఆయన సంతోషంగా నవ్వుతుంటాడు, అదే ఆయనకు అదృష్టం. అందరూ కూడా ఆ విధంగా అడుగుజాడలో నడవాలని, మేమంతా కూడా మా రమేష్ని స్ఫూర్తిగా తీసుకొని మా మొహాల్లో కూడా నవ్వుల్ని నింపాలని అనుకుంటున్నాం. ఈరోజు మా రమేష్ గారి వాళ్ళ ఫాదర్ ఎస్ ఆర్ముగం గారు 22వ వర్ధంతి సందర్భంగా ఒక 50 మందికి మంచి చీరలు, అదేవిధంగా చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరుగుతుంది. గాంధీనగర్లోని ఒక మహిళకు కూడా కుటుంబ మిషన్ అందజేయడం జరుగుతుంది. ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తులో కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు ఎస్ ఆర్ముగం వారి వర్ధంతి 22వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీద సంపూర్ణ సహకారంతో 50 మందికి మంచి చీరలు, అదేవిధంగా 50 మందికి చికెన్ బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక నిరుపేద మహిళకు జీవనోపాధి కల్పించడానికి కుట్టు మిషన్ ఇవ్వడం గొప్ప విషయము. రమేష్ అన్న ఇదే కాకుండా ఇంతకుముందు అవకాశం కల్పించిన అధ్యక్షులు కళవిటి చంద్రశేఖర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సమాజంలో ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉంటారు, కానీ ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ, అలాగే చీరలు, ఇందిరానగర్కి చెందినటువంటి స్రవంతి అనే మహిళకు జీవనోపాధి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో కుట్టు మిషన్ ని అందించడం జరుగుతుంది. రమేష్ అన్న గారు గతంలో కూడా జన్మదినాలు అయితే అన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేసుకుంటున్నారు. మరిన్ని కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా చేసి ఆ పరమశివుని ఆశీస్సులు వాళ్ళు జలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.